పేరు అన్నమ్మడే కదా. అక్కయ్య గారు ఫస్ట్లో నవహం సంఘంలో నుంచి ఈ సంఘంలోకి వచ్చినాక ఓటవు నీవయ్యా ఓటవు నీవయ్యా ఆ పాట ఇప్పుడు కూడా ఉంది. మొన్న మధ్యాహ్నం కూడా వెంకటత్వం మేము అనుకున్నాం ఊళ్ళో పని కాడ. ఆ ఓటవు కాడ నుంచి సాక్ష్యాలు మరి మందిరాల్లో అక్కడక్కడ ఫోటోలు జరుగుతున్నాయి. సువార్తలు ప్రకటించారు. చుట్టాలు బంధువులు అందరూ చక్కగా మారారు. పిల్లలను తీసుకొని మా కుటుంబంలో పిల్లల్ని పెద్దమ్మ పిల్లల్ని మా పిల్లల్ని తీసుకొని వచ్చాను ఆ చర్చికి. కానీ పిల్లలు రాలేకపోతున్నారు. కానీ దేవుడు గొప్ప సాక్షిగా ఆహారం పెడితే బాగుండు. అద్దెకుండారు కదా మరి చండా స్కూల్ కూడా చెబుతున్నారు. అప్పుడు చెబుతున్నారు మీరు. ఆ చండా స్కూల్ సహాయం అయింది, మరి సువార్తలు సహాయం అయింది, మరి అద్దె లేకుండా సొంత శక్తిగా చర్చి కట్టుకుంది సహాయం అయింది. అన్ని చోట్ల స్థలాలు కుదురుతున్నాయని తెలిసింది. ఎంతో కరోనాలని రోగాలని సంఘాల్లో చనిపోయారని నువ్వు వెళ్తున్నావు నీకు వినపడదు వద్దని నా అయితే మళ్ళీ నెట్టేసుకొని సావైనా బతుకైనా కుటుంబంలో నేను చిన్నప్పటి నుంచి మాకు సాలూరు భక్తమ్మ ఈ అయితే మళ్ళీ ఈ భక్తిలో పోయాను. మా అత్తగారు వాళ్ళ కుటుంబంలో ఎలా అయితే నేను అలాగనే అందరం వెళ్ళాను. నాకు తోడు మా నాన్న కూడా మా పిల్లలు కూడా అందరూ వచ్చారు. కానీ మా ఆయన బాప్టిజం తీసుకోవడానికి అది సిద్ధపడతలా. ఇక కొడుకు సిద్ధపడతలా. నాకు తెలియకుండా కోడలో మారింది బాప్టిజం తీసుకుంది. ఆడపిల్ల వాడు చిన్నపిల్లప్పుడు చర్చికే వచ్చారు. కానీ పెళ్ళిళ్ళు అయినాక మీ ఇష్టం అనేటప్పుడు వాళ్ళు కూడా బాప్టిజం తీసుకోవడానికి రావట్లేదు, చర్చీలకు రావట్లేదు. వచ్చిన పిల్ల పెద్ద పిల్లకి శోధనలు, రోగాల శోధనలు కాదు తాగుబోతు శోధనలు. వచ్చాడు పిల్లల్ని తీసుకొని భార్యని తీసుకొని కూడా వచ్చాడు చర్చికి. ఒకప్పుడు ఆ అబ్బాయి కూడా మాట్లా కుటుంబంలో అనురాధకు కూడా ఆపరేషన్ సహాయం అయింది. నేను అడుగుపట్టు స్థలము నీదేనగునని వాగ్దానం అయింది. అన్ని చోట్ల నీకు ఆ అన్నయ్య గారికి సమృద్ధిగా సంఘాలు సిద్ధపడుతున్నా అన్నారు. మరి ఈ ఒక్క స్థలం కూడా ఈ ఊళ్ళోనే మరి స్థలం సిద్ధపరిచి మందిరాన్ని కట్టించుకొని ఒక గొప్పగా ఒక విందు భోజనం కూడా మనము తయారు చేసుకుందాం.